సరిగ్గా 5 ఏళ్ల క్రితం మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి యాత్ర సినిమాలో వైఎస్ఆర్ గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేస్తుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. మొదటి పార్ట్లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన తనయుడు వైసీపీ అధినేత సీఎం జగన్ గురించి తెర మీద చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను 3 ఆటమ్ లీవ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితుల్లో పాదయాత్రను ఎలా ప్రారంభించారు, చివరికి ప్రజల మద్దతును కూడగట్టుకొని ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్న అంశాలతో తెరకెక్కించిన చిత్రమే యాత్ర 2. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి కనిపించగా, జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. అలాగే వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2 పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా సాగుతోంది. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి. చంద్రబాబు, సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్ ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్లు కనిపించింది. జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు. యాత్ర 2లో మమ్మూటి కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆయన తన పాత్రకు న్యాయం చేశారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్మూటి హుందాగా నటించారు. ఇక జగన్ గా జీవా కూడా మెప్పించారు. కొంతవరకు జగన్ హావభావాలను జీవా అనుకరించారనిపిస్తోంది. మహేష్, మంజ్రేకర్, శుభలేఖ సుధాకర్ లాంటి సహనటులు కూడా తమ పాత్ర పరిధి చక్కగా నటించారని చెప్పవచ్చు. ఇక సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, మధ్య పనితనం చక్కగా కుదిరిందని చెప్పవచ్చు. ఇక యాత్ర మొదటి పార్ట్లో వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మహి వి రాఘవ్ అంతకు మించి అద్భుతంగా జగన్ పాత్రను వెండితెర మీద చూపించాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దర్శకుడిగా మహి వి రాఘవ్ సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్నది వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. జగన్ ఫ్యాన్స్ కి యాత్ర 2 ఐ ఫీస్ట్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు యాత్ర 2లో ఉన్నాయి. అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. లెనిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రచార సాధనం సినిమానే అంటాడు. కానీ ఈ సినిమా ఓటర్లపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే మాత్రం మరో 2 నెలలు ఆగాల్సిందే.